లా 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 లా. ఉడుకుడు పాడు చేయ. ఇది ఎండాకాలం వెళ్తలేదు, వానకాలం వెళ్తలేదు. రోన్ వెళ్ళింది, మురకశీల వెళ్ళింది. మురకశీలలో వానలు కొడితే ఇత్తనం పెడితే మురిగిపోదు వెనకట. ఇప్పుడు ఆ వాన జాడే లేదు, జవాబే లేదు. ఏందా మొంచెన్నదే రాదా ఇసురుకుంటా. ఇంతలో వీడు కరెంట్ ఒకటి తీసేస్తాడు, వీనికి పుట్టింది రోగం అని. ఎండాకాలం దినం కరెంట్ ఉండాలన్న జ్ఞానం కూడా లేదు వారికి. చీచి అబ్బాబ్బాబ్బా, ఏమో ఎండలు కొట్టబట్టే కదా. అసలు ఈ వానలు కొట్టేందుకు వెనకట మా కాలంలో కప్పతల్లి ఆడు. మరి ఆడదాం ఈసారి కప్పతల్లి. కప్పతల్లి కడుడే నీళ్ళు, దొంతాలు దొడ్డే నీళ్ళు. నాగడికి పోయిన వాళ్ళు నవ్వుకుంటాచే. ఇంకా మంచిగా ఉండేది ఇంట్లో ఉండే పాట. అసలు ఈ పాట పాడాలి పెద్దవాళ్ళు, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ తోటి పాడేది. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. ఏం చెప్తానో రత్నాకరు? ఏం లేదా వదా, కూర్చో. ఏందావేమో పరత్వరం వచ్చిన మా ఇంటికి? అయ్యో చాలా రోజులు రాకనే నచ్చిన ఇంటికాడ సీజన్ చూస్తామంటే కరెంట్ లేదు. ఓ కరెంట్ ఎప్పుడో పోయింది, కరెంట్ చల్లకుండా పడుతుంది. అసలు ఇది ఎండాకాలం వానకాలమా తెలియకుండా అయిపోతుంది అవ్వ. అది నీ కొడుకున్నాడా చిట్నాయుడు? నా కొడుక ఎందుకు? నా కొడుకు ఎందుకు? నా కొడుకు ఎందుకు? అయ్యో పని ఉన్నది. బాగు వీడు నాకు తెలియకుండా ఏమైనా చేసింది ఏంది? మా చిట్టి కానీ జడకొచ్చింది ఏమి ముసలి. చిట్టి ఓర్ చిట్టి, చిట్టిగా ఏదా పెట్టిరా ఇట్లా కూర్చో. ఈ ముసలి నీ జడకొచ్చింది ఏమన్నా పైసలు తీసుకున్నారు దాని దగ్గర? నేను తీసుకోలే. దాని కొద్ది పిల్లలు ఎట్లా ఎత్తుకపోయినావా? మరి ఎందుకు వచ్చింది నీ జడకు? ఏమో దానికి ఎందుకు వచ్చిన పొద్దులే అంటున్నది ముసలానికి. ముసలి సెలవుడు వచ్చింది ఏమొచ్చినాడు. ముసల్దానా ఏందే వాడిని చూసుకున్నావు? తను ఒక్కటే చూస్తాను, నా కొడుకు చిట్టి తాకుద్ది. అయ్యో తెల్లగా పొలగాడు ముద్దుకున్నాడని చూస్తానా? చూస్తే ఏమైందిరా? చూస్తే ఏమైంది? కొత్తగా చూస్తాను ఏమైనా రోజు చూస్తాను తెల్లగా ముద్దుకున్నాడని అంటారు. ముద్దుకుంటేంది ఎట్లుంటేంది? ఇలా నౌకరు పోలే? నౌకరు పోలే, పోతలేడు, పని చేసిండు. వాళ్ళు ఉడరాడట నా కొడుకు పోగానే నమస్తే పెట్టాలి నాతో. వాడు నమస్తే అని కూడా అంటలేడట. భగవాన్ దగ్గర పోయి నా కొడుకు నౌకరు చెప్తారా? పోడు పోతురా చిట్టి. అయితేవే కానీ గడ మా చుట్టాల కాడ పిల్లు ఉన్నది చేసుకుంటాడు. వీళ్ళ సంబంధం చిట్టా? నా పెళ్లి సంబంధం అట నీకు? చిట్టి మావాడు పెళ్లికి ఒప్పుకున్నట్టే కానీ మరి కట్నం ఎత్తారా? ఏంది కట్నమా? నీ కొడుకు కట్నం కూడా ఇస్తారా? పిలిచి పిల్లని ఇస్తానంటే కులం లేతానట వెనుకటోడు. ఊళ్ళో ఏదో పొల్లగాడు ముద్దుకున్నాడు అని నేను సంబంధం చూసి చేస్తానంటాను. అంటే నా కొడుకు గంతాతో అని ఉన్నాడా? లేకపోతే ఎవడో ఇస్తానని వస్తాడు పిల్లను. ఏం మాట్లాడతాడు? నా కొడుకు ఎంత ఉన్నది? ముఖం చూడు, ఆ ముఖం ఎంత ముద్దుకున్నదా? ఇవరదా కంటి కదా తెల్లగా ఉన్నాడు అని అంటివి. మళ్ళీ నీ కొడుకు చూడు ఎవరు కట్నం ఇస్తారా అంటాను. తెల్లగుండగా అయిపోయానా? మనిషి దగ్గర గుణగణాలు ఉండద్దా? నా కొడుకు ముఖం కడిగిన శృంగారమే, కడగకున్న శృంగారమే, కన్న కల్లది. సంబంధం చూడు అన్నట్టు ఈ సంబంధం చూసిన ఇంటికి వచ్చి ముచ్చట చెప్తాను. అయ్యా గడ పిల్లుండదంటే చూస్తానన్న దానికి ఫీల్ అవుతాను. నువ్వు అది ఫీల్ అవుతాను అంటున్నావు. ఇవాళ రేపు ఎట్లున్నదే? పందిరు లేనివాడికి 10 లక్షలు ఇస్తాను, ఇల్లు లేనివాడికి 20 లక్షలు ఇస్తాడు. నా కొడుకు ఇల్లున్నది, పందిరున్నది, అన్ని ఉన్నది, నౌకరి కాడు. ఏం తక్కువ నా కొడుకు? నా బిడ్డ బతికి ఆగమైంది కదా, నువ్వు చేయబట్టే కదా నా బిడ్డ బతికి ఆగమైంది. వాంటి రామసక్కర్ల పోరగాడు ప్రేమించుకున్నాడు కాదే, ప్రేమించినోడు కదా చెయ్యి ఏం కాదు, ఊలి ఏమనుకుంటే ఎంత మంచిదే, మంచోడు కాదే అని బొంకెత్తి బోర్లు ఇత్తివి. నువ్వు లేనప్పుడు చూస్తేవి నా పోరునేదో పోర్లు వచ్చి ఏమో చెత్తివి. అవో నీ బిడ్డ మంచిది, పొరడో చెడ్డోడా? బంగారం అసలు పొల్లగాడు లేస్తాడు, ఊడతాడు, చల్లుతాడు, అన్ని పనులు చేస్తాడు. నా అయ్య బంగారం అసలు దొరికిండు. నీ బిడ్డ మంచానికి వంటది నువ్వు తక్కువదని కాదు. ఏం మాట్లాడతానే? ఏంటి 2 నెలలే నా బిడ్డకి ఏం లేదు ముచ్చట పెట్టుకుంటూనే ఉంటాడు. ఏం లేదు ఏం లేకపోతే నేనేం చేస్తానే? గడ పిల్లు ఉన్నదంటే జాడ తీస్తే కానీ పిల్లగంటానని నువ్వేడ వాళ్ళని మంచిగా ఉండనిస్తావే? నువ్వు తక్కువదని వానే నేనా? మరి కాకపోతే పిల్లగాడు మనోడని వస్తే గంట మీదికి పోతాను. నీ ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే లేదు. గంట తీస్తాను ఏంది నన్ను? ఇక ఇంకోసారి ఇటువంటి సంబంధాలు పట్టుకొచ్చావు. ఏంది సంబంధానికి ఏమైందే? ఈ పాటి పిల్లగాడు చూపాకిన దొరుకుతాడో దొరకడో?
చేసుకుంటే చేసుకో లేకపోతే లేదు. నాకు వచ్చిన ఊరికి పడదు ఏమున్నదవా, నీ దగ్గర తినేదే ఉన్నది, ఆయన దగ్గర తినేది ఏమున్నది. ఆ సంబంధం ఈ సంబంధం అని వచ్చే సంబంధాలు పట్టుకొని ఇంటికి ఒక వచ్చారు ఇంకా సాల్గోతి ఎవరితో నీ ఇంటికి పిల్ల అని వస్తాడు. ఆగరాదను నేను పెళ్ళేది పేరంటాం వద్దానే. ఓ పెదవా తక్కువలో తక్కువ ఓ 10 లక్షలు ఇచ్చిన మంచిదే చేసుకుంటాం మాట్లాడే. అట్లా కాదు కానీ బాబు మన కట్నం అవసరం అంటావా? పిల్ల ముద్దుకుంటుందంట కానీ బుద్ధలుండే అన్ని నీకు అవ్వబుద్ధులు వచ్చినాయి, ఒక్కటి నా బుద్ధి రాలే. ఎందుకంటే నీ అమ్మగారికి ఇట్టే చేసిళ్ళు, సగం కట్నం ఇచ్చిళ్ళు సగం పెట్టిళ్ళు. కట్నం ఎందుకంటే బాబు పిల్ల ముద్దుకుంటుంది, ముద్దుకుంటే ఏమవుతారా గడ్డి అంటాడు గోరా వాళ్ళు కట్టె మిత్ర చేసుకున్నాం లేకుంటే లేదు. అయితే కానీ పో గన్నం వేసుకురా పో. అన్నవేడండినా గ్యాస్ అయిపోయింది. గ్యాస్ తోటి గన్నం వచ్చింది కదనే, ఇప్పుడు నెల కింద బుక్ చేసిన ఇంకా రాకపోయా. ఇక అయితే కానీ ఆ కట్లిపోయింది వెళ్ళదు వేయాల ఆ కళ్ళు ముక్కలు. రేపు ఎట్లాగూ వాళ్ళ ఇంటికి పోదాం, మనకేమన్నా సిగ్గాచారమా ఆడబడి మంచిగా తినచ్చు 2 రోజులు. ఆయన కూడా ఏమనుకోడరా మా వాళ్ళు అయితే ఇంటికి వచ్చి తినట్టు కానీ అన్నింటికి తిందామంటాడు. ఏమా నీకోటి ఎరక నీకోటి తెలియదు, ఆయన దాన్ని కూడా తెలియదు తీరా. అరే చిట్టి నువ్వైతే బాగుని మంచిగా రోజులు చేసుకోరు, పావులో కాంచి పోనీ ఎదురా కొడుకు. మనం పోయినామా మంచిగా తినాలే పండాలి, ఏ పని చెప్తే ఆ పని మర్ర పెట్టకుండా చేస్తారా మీ బా. పాపం ఏం చెప్తాడు ఇంకా దూర తండ్రి కాడు, ఇంత మంచి చూడరా నీ బా. అక్క బాగా పనికి పోయిండా? పోయింది కానీ తమ్మి సుజాత మధ్యలో లేవలేదా? ఏ లేవలేదు అక్క ఇంకా. లేపు చాయ్ పెట్టపోయినా తమ్మి. ఏ లేపితే అందుకొని తన్నదా నన్ను? ఇవ్వదాకా వండుకుంటుందా? ఏం చేయాలి, నా రాత గట్లున్నది మరి, గసండు దొరికింది. అవు కానీ సుజాత ఏం చేస్తానవరా? కనబడతలేదు ముసల్దానా, బియ్యం చెప్తాను. ఏం చేస్తాను, నీ పేరు ఆడోళ్ళ పేరే, నువ్వు చేసే పని చూద్దాం ఆడోళ్ళ పని చేస్తావురా. మరి ఏం చేయాలి, ఆడక్కడ పని చేస్తావా అంటే? అది పిల్లని చెప్పుకోవా? ఏమైనా పిల్లని చెప్పుకునేది, ముందు జీవనం అందుకోవాలి నా పిల్లని తర్వాత కానీ. ఇగో చెప్పిందో వర్షక్క ఇది ఏం చేసింది దొరికినా పిల్లైన కొత్తలా. ఇగో పొల్ల మొగుడు చెప్తే భయపడద్దే, మొగుడు చెప్తే తినద్దే, మొగుడు అందుకొని తన్నల్లే పని భయపడద్దే గోచిగాడే అని చెప్పింది. అది నిజం అనుకుని నన్ను అందుకొని తన్నింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నా పనులు నేను చేసుకోకపోతే? నీకు అట్లా ఏం చెడగొట్టి పని చెప్పా, మంచిగా బతుకోని చెప్తా. చదువుకా 3 ముచ్చటదానా, నువ్వే పెట్టే కదా నాకు ఈ గతి. నేనే 3 ముచ్చటదని కాయల చెవ్వ గట్లనే చెప్తావా నువ్వు? నేనేం చెప్పిందే? ఆడోళ్ళేమో పండుకుంటారు, మగోళ్ళేమో పని చేస్తారా? నేను పని అని చెప్పిందా? వాడిని తెలియదు తక్కువ తాను నన్నేం చేయటారు? చెప్పిందా అని పొద్దుగా లేచి చేసుకోవాలి బిడ్డ అని చెప్పుకోవాలి. ఏమోది నా రాత ఎట్లుంటే గట్లే గాని అదేమని నీకు గొంతుకేం పుట్టిందే? గొంతుకేం పుట్టిందంటే పక్క పండితులు వదిలి పెట్టుకునేది, అది ఇటు ఉడవా నేను అటు ఉడవా, అది ఇటు ఉడవా నేను అటు ఉడవా, అందుకొని 4 సన్నులు దండినా. అరే సుజాత నీకు ముచ్చట చెప్పాలరా, అక్కడ ముచ్చటారా వాళ్ళు నన్ను చూసి ఏం చెప్తాను ఇవ్వలేదు లేదు ముచ్చట. అందరూ తెలుసు అంటే మళ్ళీ ఏంది అన్నట్టు పెద్ద నంగనాశాది తిప్పుతాంది. అబ్బో నాతో అది లేదని చెప్తుంది. అది కటిల్ కూడా ఆయనే ఉన్నాడు అయితే చెప్పుకుంటా. దాని తింపులాట. ఎటు వేయండి అసలు? అబ్బా తెల్లారు లేవ్వంగానే ఆడలతో ముచ్చట పెడుతుండా? ఏ సుజాత ఏంటిదే వచ్చి వంట చేసేది ఉందా లేదా? ఎంతసేపు సాట పట్టుకుని పోయి ఎప్పుడు ఇచ్చిన గాడులో ముచ్చట్లేనా? నాడు వచ్చి అన్నవాడు నాడు అత్త నాకు ఏమో ఆకలి అవుతుందంటే లేచింది కావచ్చు దొరసా అనిపో చాయ్ పెట్టుపో. నేనైతే ఏమని లేదు ఏమలే నాకు మళ్ళీ నీ పిల్ల మసలుగా అయ్యాది. మీరు మంచిగా నా పిల్లమే అయ్యాడే. చూసినావా అని వాడు ఎన్న మీరు అంగడి ఒక్కటి పడకూడదు అనమాట, తగ్గిపోడు అనుకుంటానువా? కాదులా చెవ్వా నువ్వే చెప్పినావు వాళ్ళ పిల్లానికి. నేనే చెప్పినా తను వాడి చేస్తాడు అనుకుంటాను. నేను చెప్తేనే తను అన్నది మంచి పెన్నం దొరికింది వానికి, మంచిగా అంటాను మనకి బిడ్డ సీరియల్ చూస్తాం. ఇగో పెట్టిపోయా బియ్యం. ఏం చెప్తున్నావు అడ్డమైన అక్కడ కూర్చుండి? ముచ్చట్నా ఏం లేదు లచ్చామండి పటీలు ముచ్చట సందుకాడు. ఏం వచ్చిన పనులు చేసుకుంటా, మరి పెండ్ల ముందు దానికి వంట చేస్తా, దానికి తలకాయ నొత్తది, లేచినాక చాయ్ పెడతా అన్నది లేదు. మంచిగా పురుసత్తుగా కూర్చుండి ముచ్చట్లు పెడుతున్నా వాళ్ళతోటి. ఏ పాటి ముచ్చట పెట్టినా నువ్వు ఒకటి ఎంతసేపు అయినా సాడు పట్టుకొని పోయి బియ్యం జరగద్దా? నేను లేవక ముందు వేరావు. ఓ పెట్టుకో బియ్యం. నువ్వేం చేస్తావు? పోయలతో ముచ్చట్లు పెడతావా? నేను రికాముంటే నీకు కళ్ళు మండుతాయి కదా. నాకేం కళ్ళు మడితే నువ్వు ఒకటి మరి కాదా? మొన్న ఒక వాన వాడుతోటే అయ్యో నా పత్తి గింజలు ఓ నా పత్తి గింజలు అని చెప్పి పెట్టమంటివి. నేను పోయి పెట్టిన గుత్తకాల నుంచి ఒక్క వాన వల్లే అరే సుజ్జిగా ఆ పత్తి గింజలు మొలక పోవాలని పని చెప్తా. నన్ను నిన్న బియ్యం పెట్టుకున్నాడు ఆ సల్లెతుల దుకాణంలో 2 కొడుకులు వచ్చాడు నామందం.
మరి నువ్వేం చెప్తావు కనబడదానా? నేనా సీరియల్ చూస్తా. ఏంది బిడ్డ ఏమంటావు? తినలే మా బిడ్డింటికి పోతాను. కాదు కానీ గవి కూడా చెప్పన్నా అనే చెప్తే ఏంది భయమా? ఆయన ఇంటికాడ బుజ్జగా ఉన్నదో లేదో. ఉద్యోగం ముచ్చటాటు పెట్టుగా నమ్మకం ఎట్లా మంచిగా ఉన్నది. మంచిగానే ఉన్నది. అబ్బో ఊళ్ళేదని ఎట్లా పోతుంది అంతలా నేను ఏమన్నా తయారైనా ముసలికి వండినానే. ఉన్నదో లేదటన్న పోయింది బిడ్డ. చూసినా మనం పెళ్లికి వచ్చిన కుర్చీలు వంశం కట్టిదని నేను పెట్టిన కుర్చీలు కట్టి అబ్బో నీ అవగాహన చల్లకుండా ఆ కిరాని కుర్చీలు పెడితే ఏడాది అర్థం కూడా ఆగలే. అబ్బో నువ్వు దెబ్బ వచ్చి ఇంత మొట్ట కూర్చుంటే పక్కు అన్నది అది ఉంటదా? ఇప్పుడు కూర్చోదా? రెండు ఇట్లా కూర్చోదా? రెండిట్లా కూర్చుని తిరుగుతుందా? బాబు ఇప్పుడు వచ్చిరాయే ఏమైంది? 2 రోజుల నుంచి ఇంటి మొగం నత్తలేరు. ఎవరు వాళ్ళ బిడ్డ? నిన్న చికెన్ తెచ్చిల్లట. ఇక పిలుతుందో నా బిడ్డ అగ పిలుతుందో అని చూసుకుంటా కూర్చున్నా. కనీసం పిలువ బిడ్డ చికెన్ అని నాని. చీ గట్ల కాదే, ఆ నల్లికుట్లోడు కూర మంచి అంటలేడు. ఈ గా కూర ఏం పెట్టాలని వెళ్ళాను నేను. అవునా బిడ్డ? బాపు కూర అండకు బువ్వ అండకు మనం అక్కడికి పోదాం అన్నాడు బిడ్డ. ఊకది అన్నాడిండు. మరి ఏ పని శాతం అయితే బిడ్డ ఈ నల్లి కుట్టానికి? కనీసం కూర కూడా అంటారు కదా సరిగా. అంత మంచి అంటలేడు, ఉన్నదంతా ఆయన ఒక్కనే తిన్నాడు. ఒకవేళ కూర మంచిగా అండి మిమ్మల్ని పిలిచినా గానీ ఊరంతా దాటిస్తాడు. మా అత్తగారు వచ్చిరు తినిపోయారని. ఆ లచ్చవతోటి వరుసతోటి ఇవే ముచ్చట్లు. ఊకే ఆడలతో ముచ్చట పెట్టుకుంటుంటే పాడు చెయ్య. అందుకే మేము అత్తలేం కాదు బిడ్డ కొంచెం పోడాని. అబ్బగట్ల అనకూర్రే, మీరు రారి. అత్తం బిడ్డ మాకు చాలు. అయితే నేను వచ్చిన పని మర్చిపోయిన బిడ్డ. మన సిటిగాడు వచ్చింది ఇటు రాలేడే. మరి సిటిగాడు అంటే ఎప్పుడు వేయండు? పొద్దున్నే అన్నాడు. టిఫిన్ కూడా చేయకుండా వచ్చిండు. అక్కోళ్ళ ఇంటికి పోతా అన్నాడు. ఇంకా ఎటు పోయినా ఏం కాదు. అయ్యో అక్కలు ఇంటికి పోతాను, మరి ఎటు పోతాడు? రాలేడు మరి. సరే కాని బిడ్డ అల్లు లేడా? ఉన్నాడు ఇంట్లోనే పన్నాడు. అవ్వా ఇంట్లో పన్నడా? మందందరూ ఓలోలుగా పనికి పోతారు. ఏదైనా పనికి పోతే బిడ్డ ఆయనకి ఇంట్లో పనే సాత కాదు, ఇంకా బయటకు పోయేస్తాడా పని? పిలుస్తాను రావయ్యా అని. పచ్చారు కూడా పిలువడిని మోని. ఏ పని శాత కాదు కదా ఇంట్లో పనిడా? ఇంట్లోనే అన్నాడు. చూడు బాబు దూరా ఈ ఊరికే దూరా నువ్వు పెట్టుకు లాగునే వెళ్ళలేవు. సుజాత ఓ సుజాత సుజాత అల్లుడు సుజాత. ఏం పుట్టింది ముఖం తెచ్చి ముఖం పెడతావు? ఇల్లు నేనతారా? అయినా నీకు సిగ్గు శరం మానం అభిమానం ఏం లేదా? ఏంది పనులు ఏమో తిడతావు? తిట్టాలన్నా నేను ఇంకేమన్నా చేయాలన్నా? అందరు పనికి పోతారు. ఏదైనా పని చేసుకొని బతుకున్న సోయిన్నదా నీకు? ఇట్లా పొద్దున్న దాకా వండుకొని ఉండేనా? ఏదైనా పనికి పోదామన్న జాస్ ఉన్నదా లేదా? ఆడలో మళ్ళీ లెక్క బియ్యం జరుగుడు, కూర పని చేసిన అక్కో, కూర అవుతుంది అక్కో, ఉప్పు తక్కువ ఉన్నది అక్కో, ఇవే పనులు ఆడల్లో పనులు. ఇమ్మడిచ్చుకుంటే ఇమ్మడిచ్చు ఏం చేయాలి? ఏదైనా పనికి పోతే మొగలు చేసే పనులే లేవా? మొగలు చేసే పని ఉంటుందా? వాళ్ళు కందకాలు తీయరమ్మంటలు పోవాలి, లేకుంటే ఇక ఉప్పరి పనికి పోవాలి, ఇక సుతారి పని ఏదన్నా పనికి పోవాలి. కానీ ఇంట్లో మంచిగా వస్తుందా కడుపులోపు? నల్ల పొక్కలు సుతారి పని నేను కూడా పోతా. పొద్దుగా లేచి నీ బిడ్డ అంటే పోతా. నీ బిడ్డనే వంట 10 దాకా. పత్తి గింజలు పెట్టారు. అబ్బో వచ్చింది పత్తి గింజ. అబ్బా ఏం అల్లుడు ఏం మాట్లాడుతున్నావు? మీ మామ పోతాడు రోజు పొద్దుగాల 4 గంటలకు లేస్తాడు, ఊడతాడు, సాలుతాడు, కూరాడతాడు, బువ్వ ఆడతాడు, టిఫిన్ పెట్టుకుంటాడు, పనికి పోతాడు. అందుకే నేను చూసి నీ బిడ్డ నేర్చుకొని నాకు చెప్తాను పనులు. మరి లేకపోతే మేము పని చేస్తే అనుకున్నావా? ఏమన్నా మంచిగా తినుకుంటా కూర్చుంటాం. తినకున్నారా? తినిర్రి. మరి తినద్దా 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 తిండి మీద పడేస్తాను. ఆ ముఖం దూరం పెట్టు. నీ ముఖం పాగా దగ్గర తెచ్చి పెడతావు. నా మగానికి ఏమైంది? నీకైనా చెండాలనుకున్నదా నా ముఖం? ముఖం దూరం పెట్టు. భయమేతాంది. ఎందుకు? నా ముఖం రామసక్కదనాల ముఖం. నా బిడ్డ పోలిక నా పోలిక ఒక్కటే. పోలిక నీ బిడ్డకు మాట్లాడతాడు. నేను ఏర్కొడి చేసుకున్నా. నేనేదో నా పాడికి నేను సందులో పోతానే పిలిచి బాధన వేసి నాకు ఇచ్చి చేసిరు. కట్నం కూడా ఇలా ఏం పెట్టలేదా? అటుక తోలినావా? ఏం పెట్టినట్టు అటుక తోలినట్టు చెప్తాను. 4 కుర్చీలు పెట్టినావు, మంచం పెట్టినావు, నువ్వు తినడానికి ఇంత పెద్ద కంచం పెట్టినావు. ఇంకేం పెట్టాలి? ఏం పెట్టినట్టు చెప్తాను. నా బిడ్డ కావాలని నా ఇంటి చుట్టూ తిరిగి చేసుకున్నావు. నీకు నా బిడ్డలు ఇచ్చడే ఎక్కువ. ఊక సదులోకి వచ్చి ఇట్లా చూస్తే ఊకుంటారా? రోజులు వేరే. అది వేరే. ఆ సందులోకి వచ్చి నువ్వు ఏమని బతిలాను? నువ్వు 2 గోళ్ళ మీద పడి మా నీ బిడ్డ లేకుంటే నేను బతకని అన్న రోజులు మర్చిపోయినావా? అది లేదు. ఏంది కుక్క కరిసినట్టు కరిసిడే.
ఏం పుట్టింది ఎందుకు వచ్చి చెప్పరాదురి అరే ఏంది ఇంకా కూర్చొని ఉన్నావు, సిగ్గు అనిపిస్తలేదా నీకు? మరి మా అత్తమ్మ వచ్చిళ్ళు అట్లా దుకాణంలోకి పోయి ఇంత థమ్స్అప్ తెస్తా, ఇంత మందు తెస్తా మా మామకు, ఇంత చికెన్ తీసుకొచ్చి అండతాను సోయి లేదా నీకు? నీదన్నా పొరుగురామా ఆడికి 10 సార్లు వస్తావు ఇంటికి కొత్త అన్నట్టు చెప్తాను. నేను ఎన్నడొచ్చినా దేవాలనే, ఎందుకంటే నా బిడ్డనిచ్చిన నీకు, నా 1,00,000 వరాలు పోసిన దొరకని బిడ్డనిచ్చిన నీకు. నువ్వెంత నీ బతికెంత నీ ఇనువు ఉన్నట్టున్నావు నువ్వు. నా బిడ్డ చూడు కొడుగులు ఉడికేసి కూరని పో. అని తాగరాదే ఇంకెప్పుడు ఆగలేదంటాను. ఓ 10 దండవాళ్ళు బిడ్డ చేసి చేసి రెక్కలన్నీ పుల్ల చెల్లిపోయినాయి బిడ్డ. మళ్ళీ ఇంటికి పోతే పని ఏమో పని ఉన్నది. ఇప్పుడు చేసేది నన్ను జరిగినా ఏమన్నా నాకు చెప్తాడు. ఇటువంటి మామగారిని కురికి సంపాలే అసలు ఏమనుకుంటాను నన్ను ఏ రోకేడ పెట్టినావు. అంటుతా ఆకలి అవుతుంది అత్తమ్మకు. అత్తమ్మ ఏమనిపించి నేను అండాలి అత్తమ్మ. అంటే మరి మావనండి వాను అక్క అర్జుని ఏమైందిరా? బాబు 2 నెలలు ఇవ్వ. ఆ? ఒక 2 నెలలు ఏందిరా చెబుదా దేనికి రా ఒక 2 నెలలు కావాలి అర్జెంట్ గా. దేనికి రా దేనికైతుంది వాడు అడిగినప్పుడు ఇస్తామనే. ఏ అడుగుతుండగా అయ్యో దేనికో చెప్పు తిస్తారు వచ్చి 2,000 10,000 వాటికి దేనికి ఇస్తారా? దేనికైతే నీకెందుకు అది అడిగిందిగా. వాడు కొడుకు పొద్దుటి నుంచి అన్నం తినలే, 7 తిన్న విడిపోయిన రసిట్టి పొద్దుటి నుంచి కనిపించకపోతే. ఇంకా అయితే అని బిల్ షాప్కి మందామని పోతే ఆడు పాత 2 వేలు పెండింగ్ ఉన్నాయి గట్టదాకి అని అంటాడు. అది తీసుకొచ్చి పడేసరి మా బావ దగ్గర అడగని చెప్పి వచ్చిన. బస్ గట్ల ఎక్కడ ఎవరైనా అడిగితే మా బావున్నాడు రా, మా బావ తట్టు ఎత్తరా, మా బావ ఇస్తారా ఆయన. ఆడేమంటాడు మీ బావగాడే కాదు పెట్టి నువ్వు వాడేదిరా కట్టేది నీకు అనుకుంటా అంటాడు. మరి సత్రం ఆరా బావదేమన్నా మా బావ ఇస్తాడు మా బావ వచ్చి ఎత్తాడు సత్రం ఆరిదేమన్నా. వాళ్ళ బిల్లు నువ్వు కట్టకుంటే ఎవరు కడతారు? మన అట్లా తయారు చేసింది నువ్వే. నేనేం చేసిన నువ్వేం చేసినావు యాదికి లేదా నీకు? అరే బామ్మది మీ అక్కనాడు తీసుకురారు, నీకు బిర్రా ఇస్తా, నీకు బిర్యానీ తినిపిస్తా, నీకు 500 కావాలన్నా, నీకు 1000 కావాలన్నా, నీకు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు నేను పెడతారా బామ్మది, నిన్ను నేను చేస్తానంటే కదా నక్కలు చేసుకోకముందు. ఏ చేసుకున్నాక సచ్చినట్టు నా బిడ్డను నా కొడుకు ఇద్దరిని నువ్వే సాదాలే. మీరు తాగి తందన ఆడితే నేను బిల్లు కట్టుకుంటా వాళ్ళ ధర్మసత్రం ఇదేమన్నా. తాగబోతే ఎవరు చేసి నువ్వే చేసినావంతా. ధర్మసత్రం కాకుండా నా అల్లుళ్ళు నా ఇల్లు కాదా, నా కొడుకులు కాదా, ఇది నా బిడ్డలు కాదా? నేను ఉండద్దమ్మా హక్కు లేదా? ఏమంటావురా? లేదా ఇలాంటి బొక్కల డైలాగ్ చెప్పే మొత్తం అంత దోసుక తింటారు చొక్కా తింటారు కదా 2,000 గిండి అన్నప్పుడు కాకపోతే కాకపోతే నా కొడుకు నువ్వు మరి పుట్టే కలిసి నేనే ఒక చేయలేను, నువ్వు ఎట్లా కొడతావు చెప్పు. దున్నపోతున్నాడు పని చేసుకుంటే నువ్వు ఎత్తున్న పని కానికెప్పు. నువ్వు లేవా? బంగారం అసలు పనిలే పెట్టించిన ఎంత బంగారం అసలు పని? తెప్పేసి నువ్వు కొంచెం చెప్తున్నాయి. నేను అదే అడుగుదామని వచ్చిన. వాడెంత వాని కంపెనీ ఏదో కంపెనీ అని వాని పూరని పెట్టిస్తే అది గోస పుచ్చుకుంటాడట, వాడిని తిననిత్తలేడట, కూర్చున్న కాడ ఉండనిత్తలేడట, పడనిత్తలేడట, ఏమో ఒకరు నువ్వు పెట్టించింది. ఎందుకు పెట్టించిన? పెద్ద మంచి నౌకరు పెట్టిస్తానా అని పెద్ద బిల్డప్ చేసిండి. అత్తమా పని పోయినా కదా పని పోయినట్టు ఉండాలి. తాగి కక్కుతే వాడు ఊరుకుంటాడా? ఏడ కక్కినట్టు వాడు తాగి ఆ ఓనర్ కూడా నోరు తెచ్చి పంటే వాడు నోట్లోనే కక్కిండట. అవునారా? మంచి పని చేసిండు పాప. ఆయన ఎన్ని రోజులైనా తిరగ మరి ఏడవడతాడు కక్కు వేస్ట్ కదా, అందుకే ఆ నోర్లే అక్క. మంచి పని చేసినావురా. కాదురా బావ అన్ని ఖర్చు పెడతాడు, నువ్వు వచ్చి బావనట్లు కక్కపోయావారా? గైనట్లు ఎక్కినావు. ఏం పని లేదు అవుతాను. అరే అత్తమ్మ ముఖమే నవ్వు ముఖమయ్యా. నవ్వకత్త 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 బిడ్డ మీరు నవ్వుతా అయిన కోపం మొత్తం బిడ్డ, మీరు నవ్వకుని కానీ కొడతాను. పాపం నా కొడుకు ఏమన్నాడు? ఎగబడి కొడతానా? సిగ్గులేని పనులన్నీ చేసుకుంటా. ఏం పనులు చేసినావు? నా కొడుకు కక్క వచ్చిందట, ఇంకా బయట ఎందుకు పెడతాను రా? బాగా కాదా పెట్టుబడి పెట్టేది బాగున్నట్లు కక్కువ అని అంటారు. తప్పే ఉన్నది వాళ్ళ. సుజాత ఓ అత్త నాకు ఏంటి మా గిట వచ్చినావు? ఏంద్రా గిట్ వచ్చినావంటున్నావు? తమాషా చేస్తావా? ఎన్నిసార్లు తిరగా నీ ఇంటి చుట్టూ నేను? ఎవరు తినమంటారు? నేనే తమాషాలు చేస్తాను. ఏంద్రు నాకు రాలా? ఈ ఊరు మొత్తం మంచిగా ఉన్నారా నాకు? ఏంటిదే? ఒక్క పైసా 2 పైసలు కాదు, 50,000. 50,000 రా, 50,000. నీకు ఎంత అవుతుందిరా? ఎంత ఎంత నాకేం తెలుసా? నువ్వు ఒకటి అంతేనా? నీకేం తెలుస్తుంది? తీసుకున్నప్పుడు మాత్రం తెలుస్తుంది, ఇచ్చినప్పుడు మాత్రం మళ్ళీ మిత్తి తెలియదు. 10,000 అయింది మిత్తి. ఒక్క పైసా కాదు 2 పైసలు కాదు, 60,000 రూపాయలు. మొత్తం కలిపి 60,000 రూపాయలు ఇవ్వాలి. నేనా? అదో నువ్వు కాకపోతే ఇవ్వరా మరి?
నైట్ దాకా ఏం మాట్లాడుతున్నావు ఇడికి వచ్చి గమ్మతున్నావు. నైట్ దాగమా అంటే ఇంట్లో ఆ రవితేజ గారి దగ్గర దాకా వాడు మంచిది అమ్ముతలేడు. వాడిని వేసి పడదాం ఏదో రోజు కానీ. అరే చిన్న పొరలే కనపడతాను నా పిలువు నీ భార్యలో. ఇప్పుడు పిలుస్తా వచ్చినాక కడుగుతా మరి చెప్తాను. ఇడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నన్ను అడుగుతావా? ఏంటి శంభునకినా హారిక ఇట్రాయే అడుగుతావు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నావు నా సంగతి అంటే ఆ ఏం బ్రో ఇట్లు కాదు పైసలు పడే గట్లే రాయే ఎత్తానేరా చెప్పే 50,000 అంటేనేమే ఏంటి బిడ్డ చెప్పు. ఇచ్చిండు ఆ? ఇచ్చిండు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? నాకే మరి ఏం చేసినావు? తమ్మునికి ఇప్పించిన. తమ్మునికి ఇప్పించినావా? అరే శంకర్ గారు ఆవిడ ఎంత చెప్పులు పెట్టింది నేను ఎవరు అనుకుంటాను కాదురా. మామా డబ్బులు తీసుకున్నది వీళ్ళన్నారు, నన్ను అడుగుతాను. సంతకం పెట్టింది నువ్వు, పైసలు కట్టు. అంతే అంతే బిడ్డ సంతకం ఎవరు పెడితే వాళ్ళు కట్టాలి. వచ్చినావా? సంతకం నేను పెట్టినా. ఏడ పెట్టినా సంతకం? ప్రామిసర్ పట్టుకురా చెప్పి చెప్పు. నేనే పెట్టినా. ఆ? నీ సంతకం నేనే పెట్టినా. నా సంతకం ఎట్లా పెట్టినావే? అది పెద్ద పెద్ద సంతకం ఏంది? పెండ్ల కోడి గెలికినట్టు గెలికిన. అయితే వాడు అరవింద్ గాడు ఎండలో కోడి గెలిచినట్టు గెలితే అరవింద్ గాడు. వీరంటే మనం ఎందుకు మనం పోదాం కాలు ఎరకూడదు తీడుకు మళ్ళా. మామా నీడు సంతకం పెట్టలే, తీసుకున్నది వీళ్ళని అడుగు. కదా సంత వచ్చి మొత్తం నీ ఇంటి మీద పట్టింటే నీకు అప్పులు కావారా? తెచ్చుకున్నారు, వాడుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. అయిపోయా శంకర్గా అప్పు ఉంటే అడుకోను. ఏం మాట్లాడుతున్నారా? నా ఇల్లు నా బిడ్డిల్లు. మేము అత్తం తింటాం ఉంటాం 10 రోజుల పాటు ఈయనే ఉంటాం. నీకేమక్కర్రా? నీకు నా అల్లుడు అప్పు ఇవ్వాలి. అడుక్కో ఇజ్జత్ మానంది. ఈయన అమ్ము ఆఫీస్ కాడికి పిలువు. కర్రెగాడు చెప్పి ఊరంతా రైతు ఇచ్చి సున్నా పట్టు పడిపి చెట్టు కూడా కట్టాయి. అప్పు తీసుకున్నప్పుడు కట్టవా? సిగ్గు లేదా? నేను తీసుకున్నా నీ పొట్టి. నువ్వేం చెప్తాను? ఇంకా సలహాలు ఇస్తానా మంచిగా? నేను అప్పున్నా? మామా మంచి మంచి మాట అని చెప్తానా? ₹1 నేను నాకు తెలియదు. వీళ్ళు తిన్నారు, వీళ్ళని అడుకోకంతే. అరవింద్ అరే పైసలు ఎవ్వరు తిన్నారో నాకు అవసరం లేదు. నాకు పైసల ప్రామిసర్ నోటు మీద సంతకం ఎవరుతున్నదో వాళ్ళ దగ్గర నుంచి నేను వసూలు చేసుకుంటా. నువ్వు అన్నంత మాత్రాన సార్ నువ్వు చెప్పింది నిజమే సార్, వాళ్ళే తీసుకున్నారు సార్, వాళ్ళే కడతారు సార్ అని బండికి పెట్టిన కనపడుతున్నా. తమాషాలు కాదు. ఎట్లా వసూలు చేయాలన్నా ఆగవే. వాడి జన్మన లేనాడు ఏం కాదు. వాడు కూడా తెలియలేడు అసలు అసలే కాదు. తెలివిడి నాకడికి కదా తెలివినా బుద్ధినా? తెలివి లేదు బుద్ధి లేదే. ఈ బుద్ధి సంతకం పెడితే వీళ్ళు ఇచ్చినవాడు ఎంత తెలియగలడా తీయాలి. మీరు అర్థం కాకుండా మాట్లాడతాను కానీ చెప్పు పైసలేవి? ఏంది చెప్పు? పైసలు ఎవరు మంచిగా పైసలు ఇరా. నోర్మై రూపాయి ఏం చేస్తావు? ఏం చేసుకోపా? ఏం మాట్లాడతావు? గిడికొచ్చి పెద్దరాయుడు ఇట్లా నిల్చొని చెప్పు పైసలు ఇవ్వట. తెలుసు కదా ఈ గిరిగిరి శంకర్ అంటే ఏంటిదో. ఏం చేస్తారు? గిరిగిరి శంకర్ గిరికలు తిప్పుతావరా సందులల్లా? నేను గిరిక తిప్పుతానో మీ గిరికలు కూడా తిప్పుతానో తర్వాత వెళ్తా మీ సంగతి. నోర్మై తెలివి తప్ప ఎవరికి ఇచ్చిన ఎవరు అడుగుతారు? ఇచ్చిన అక్కడక తెలియలేదు ఏం లేదు. మా ఇంకేమో గిడికొచ్చి అడుగుతాడు. నువ్వు ఏం చెప్తానో కూడా అడిగే మా అల్లునికి. దొంగ లెక్కలు రాసుకున్నా, దొంగ పనులు రాసుకున్నా. రూపాయి కట్టపా. రూపాయి కూడా కట్ట అటమా కట్టకురా. నీ చేత ఎట్లా కట్టించాలో నాకు తెలుసు. ఇవాళ శనివారం, మళ్ళా శనివారం వరకు నా పైసలు మిత్తి అసలు పట్టుగా చేయకపోయినా అనుకో నేనేం చేస్తాను నాకు తెలియదు. ఎడ్డా తెలివినా నీకు? నేను కిత్తా నీ ఎడ్డి మళ్ళా మాటలు ఎప్పిస్తావు. నేను కిత్తా. నువ్వు ఎందుకు ఇస్తావన్న సంగతి వాళ్ళే చెప్తారా? ఎవరు? నువ్వు పేపర్ వేసి సంతకం పెట్టిన చూడు, ఆ పేపర్ తీసుకుపోయి ఎక్కడ పడి అక్కడ పడేస్తా. వాళ్ళ దా నన్నద్దా దా బుజ్జికనద్దా అని తీసుకుపోయి ఎక్కిచ్చి ఒత్తుకుంటా పెడతా. అంటే కడతా సార్ ఇస్తే సార్ అంటావు. అప్పుడు అంత ఐదార్యపోయాడు కాదు. మా వాడిని కుక్కని పెట్టినట్టు మా అల్లుడు ఏందనుకుంటాను? ఏమన్నా జతమానం ఉన్నాడా మా అల్లుడు? ఈనవాకల్లోడా కన్నా ఈనవైన బతికే. నువ్వు కుక్కవా నక్కవా కాదు కావాల్సింది, నా పైసల్లా కావాలి. రూపాయి బిడ్డ మంచిగా చెప్తానా. శనివారం ఇవాళ శనివారం, మళ్ళా శనివారం వరకు పైసలు రాకపోయానుకో మీ సంగతి చెప్తాను. అరే గదే అయితే తెలుస్తుంది. నువ్వు మా అంటే మా అల్లుని నెత్తి కొరికిస్తావు కావచ్చు, లేకుంటే నెత్తికి సున్నా పట్టు కొరికితే ఊరు చుట్టూ తిప్పుతావు కావచ్చు. అంతే కదరా? నువ్వు భయపడకు. అరే నీ మూతి మీసాలు మొత్తం కొరికిచ్చాను కూడా నేను పైసలు వసూలు చేసుకోకపోతే గిరిగిరి శంకర్ గానే కాదు. నేను డబ్బులు తీసుకోలేమా? అరే అరే నన్ను అడుగుతాడు. కూరను చూప కూర ఎక్కడ? ఎట్లా? సరే కానీ పైసలు తీసుకునేది ఏం చేసి ఇప్పుడు 50,000 తీసుకున్నమాట. కానీ
జాతర పోతాడు లేదా జాతర పోతే 50,000 వస్తాయా? 50 అంటే నాకు సొంతంగా 10-15 వేలు వచ్చినాయి. నీకెంత వచ్చినాయరా? నాకు 8,000 దాకా అయినాయి బాబు. అతమ్మకు 6,000 ఇచ్చినాం. నాకు 5,000 దాకా వచ్చినాయి అనుకోరాదు. మరి అంత జాతర పోతే 5,000 10,000 వస్తాయి, 50,000 వస్తాయా నీ? ఏమని ఆడవాడు నల్ల పిల్ల పచ్చ పిల్ల పెడితే అది ఆడితే 10,000 వచ్చినాయి. వీడియో ఇట్లా పుల్ల పెట్టిన ఒక దాంట్లో 5-5 వేలు చాటింగ్ కాదు. జైలు ఎక్కినాము, సీట్లు కొన్నాము, అల్లుడు అన్నీ ఉన్నాం. పావులోడు వచ్చి పావులోడు ఆట ఆడుతుంటే చూస్తే ఎంత మజా ఉన్నది. 5,000 అటే పెట్టిన అల్లుడు. ఓ సుజాత కోడిగుడు పొట్టు తీయత్తలేదా? నాకు మంచిగా చెప్పా నువ్వు. మీరు జాతర పోతే వేరు, నా డబ్బులు ఎందుకు, నా పేరు చెప్పి డబ్బులు ఎందుకు వేరు? మరి నీ పేరు చెప్పకుండా ఎవరి పేరు చెప్తావా? మా అల్లుడికి ఇంత మంచి ఎవరి పేరు అని చెప్తావా? ఎవరి పేరు చెప్తారా? మరి బావ మనకు దేవుడు. అయ్యో నీకు అసలు ముచ్చట చెప్పలే. ఇగోయా నీ కొడుకుంటాడు సాగు. అంటుతాడట దారి. అల్లుడంటే అల్లుడే బంగారు దేవుడు.